వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలోని శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుబాయ్ ఎడారిలో ఉన్న ఒక అద్భుత ఖరీదైన నగరం. దీన్ని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ ప్రజలను తన వైపుకు తిప్పుకుంటోంది. అలాంటి దుబాయ్లో 2 ఏళ్లుగా జాడ లేకుండా పోయిన వర్షం ఒకే రోజు కురిసింది. UAE, ఒమన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు లేఖను పంపించారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా తనకు కాకుండా రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని KDCC బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. పాత బస్తీలో ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టిన లారీ డ్రైవర్తో వాగ్వాదానికి దిగిన బైకర్ కోపంతో మరోసారి బైక్ ను ఢీకొట్టి దాదాపు 2 కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ పైకెక్కిన బైకర్ చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్. బోధనపట్నంలోని శంకర్ నగర్లోని శ్రీరామ మందిరంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీరామ మందిరంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి సీతారామ కళ్యాణంను సుందరంగా అలంకరించి అర్చకులు ప్రవీణ్ మహారాజ్ వేద మంత్రాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాములోని పట్టాభిషేకం చేపట్టారు. సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శంకర్, పురుషోత్తం, కృష్ణ ప్రభాకర్ మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.